కొన్ని విషయాలు మన దేవుని వాక్యం నుంచి నేర్చుకోవాలి. దావీదు ఒక గొప్ప మహారాజు అయినప్పటికీ కూడా ఆయన 119 కీర్తన రాశాడు. దాంట్లో ఏం రాస్తున్నాడంటే ముఖ్యంగా నేర్పించు నేర్పించు అని చెప్తున్నాడు. రాజు ఏమి నేర్చుకోకుండా అవుతాడా? ఏమి నేర్చుకోకుండా అవ్వడు. కానీ ఎప్పుడు తనను ఎన్నుకున్నాడు రాజుగా? తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు. గొర్రెల కాపరి వేరు, పెద్ద దేశాన్ని మరి పరిపాలించడం వేరు. మరి అంటే ఎలా నేర్పించాడంటే, దేవుడు తన యొక్క సేవకుడైనటువంటి దావీదుని ఎంచుకున్నాడు, రాజుగా ఎంచుకున్నాడు, ఆశీర్వదించాడు. కాబట్టి తాను ఏం చేశాడంటే ఒకటి గుర్తించాడు, నన్ను దేవుడు తన రాజుగా, అంటే తన దేశానికి రాజుగా నన్ను ఎంచుకున్నాడు. కాబట్టి నేను రాజుగా ఉండాలి. రాజుగా ఉండాలంటే నేను ఏం కలిగి ఉండాలి అని తాను తెలుసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా మన పరిస్థితి ఎలాగుందంటే, మనం గొప్ప వాళ్ళం కాదు. కీర్తనకారుడే అంటాడు 51వ అధ్యాయము 5వ వచనంలో, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి గర్భమున. సో తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం కూడా అంతే, మనం కూడా పాపంలోనే పుట్టినటువంటి వారము. అలాగే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడనే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. అలాగే గ్రహించేవాడు లేడు, దేవుని వెదకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు ఒక్కడునూ లేడు అంటాడు. రోమిలకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదివితే ఈ విషయాలన్నీ మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఒకప్పుడు మనకి అప్లై అయి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమైనా సరే ఇంకా రక్షణ పొందకపోతే వాళ్ళ పరిస్థితి ఇది. అంటే వాళ్ళు ఒకవేళ స్వనీతితోటి నేనేం పాపం చేశాను, నేనెందుకు దేవుడి దగ్గరికి రావాలి, నేనెందుకు యేసుక్రీస్తుని అంగీకరించాలి అంటే, ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు పాపంలో పుట్టిన వాడవు అని గుర్తు చేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు, నీవు నీతిమంతుడవు కాదు అంటున్నాడు. అంచేత మనము గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు మనం తప్పిపోయి ఉన్నాం, కానీ ఇప్పుడు దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి మనము దేవుని పిల్లలమయ్యాం. ఆ కృతజ్ఞత మనకందరికీ ఉంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. చాలా మంచిది. కానీ మనము ఏం నేర్చుకోవాలి? ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనము. జెరెమయా 13:23. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలదా? చూడండి, ఇక్కడ కూషు దేశస్థుడు అంటే నల్లగా ఉంటారు. నల్లగా ఉన్నటువంటి వాళ్ళు తెల్లగా అవుతారా? ఇంపాసిబుల్. అలాగే చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? అది కూడా ఇంపాసిబుల్. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్లపడును. కీడు చేయడానికి మీరు ఏమంటున్నాడు, అలవాటు పడ్డారంట. మనం కీడు చేస్తామా? ఎవరి గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నాడు. కీడు చేయ ఇష్టపడినటువంటి వాళ్ళు. మనము పౌలు గారు రాస్తారు, నేను మేలు చేయాలనే అనుకుంటున్నాను, కానీ కీడే చేస్తున్నాను అంటాడు. అంత గొప్ప సేవకుడు. అంతకంటే గొప్ప వాళ్ళం మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం కాదు కదా. కాబట్టి కీడు చేయడానికి మనకి మైండ్ ఉంటుంది. కాబట్టి ఏదో విధంగా కీడు చేయాలి. మనకు తెలియకుండానే మనం కీడు చేస్తాం. మనకు తెలియకుండానే ఇతరులను తక్కువగా మాట్లాడతాం. మనకు తెలియకుండానే ఇతరులను హింసిస్తాం. మనకు తెలియదు వాళ్ళు హింసిస్తున్నామని. మనం హింసించబడితే, మనం తక్కువగా చూడబడితే అప్పుడు అనుకుంటాం అన్నమాట, ఓహో నేను ఎప్పుడో ఎవరినో హింసించానేమో అని అనుకుంటాం. కానీ ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది ఇతరులను మాటలతో హింసించడం, లేకపోతే గద్దించడం. ఇవన్నీ కూడా మనకు అలవాటు అయిపోయింది. కాబట్టి మార్చుకోగలిగితే, అంటే కీడు చేయడం మార్చుకోగలిగితే మనం ఏం చేస్తాము? మేలు చేస్తాం అనుకోవచ్చు. మనం ఒకసారి మనం ఆలోచించాలి, నేను ఎవరికి కీడు చేశాను?
దేవుడే చెప్తున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడున్నో లేడు అని చెప్తున్నాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, దేవుని యొక్క కృపను బట్టి మనం దేవుని యందు రక్షణ పొందాం తప్ప మన గొప్పతనం కాదు కదండి. అయితే మరి మనం మార్చుకోవాలంటే ఎవరు మారుస్తారు అంటే మనం నేర్చుకోవాలి. మన బుద్ధుల నుంచి మనం మార్చుకోవడానికి నేర్చుకోవాలి. ఎవరు నేర్పుతారు మరి? మనుషుల్ని అడిగామనుకోండి, మనుషుల్ని అడిగితే వాళ్ళ బుద్ధులే నేర్పిస్తారు మనకి. ఒక దొంగని నువ్వు నాకు మంచి బుద్ధులు నేర్పించమంటే నేర్పిస్తాడా? దొంగ బుద్ధులే నేర్పిస్తాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించలేడు. అనుకుంటారు, కానీ యేసుక్రీస్తు ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, సత్పురుషుడా అని పిలుస్తాడు. మరి ఏమన్నాడు యేసుక్రీస్తు సమాధానం ఏంటి? నేను సత్పురుషుడు, నన్ను ఎందుకు పిలుస్తున్నావు అన్నాడు. నన్ను సత్పురుషుడు అని ఎందుకు పిలుస్తున్నావు అంటే యేసుక్రీస్తు సత్పురుషుడు కాదా? ఆయన ఆ సమయంలో ఒక మానవుడిగా ఉన్నాడు, అదే సమయంలో ఆయన దేవుడిగా ఉన్నాడు. కానీ మానవుడిగా ఉన్నాడు కాబట్టి నేను సత్పురుషుణ్ణి కాదు అంటాడు. అందుచేత దేవుడు తప్ప ఇంకెవరు కూడా సత్పురుషులు లేరు అని చెప్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర నేర్చుకోలేం. అందుకనే మనం అడగాల్సింది ఎవరిని? దేవుడిని అడగాలి. మనము ఇక్కడ ఒక చిన్న సెటప్ లాగా తీసుకుంటే దేవుని బడిలో చేరాలి. దేవుని బడిలో ఎందుకు సాధారణంగా బడిలో ఎందుకు చేరతారు? స్కూల్లో ఎందుకు చేరతారు? నేర్చుకోవడానికి చేరతారు, అంతేగాని ఆడుకోవడానికి చేరతారా? ఎవరు చేరరు. కాబట్టి దేవుని బడిలోకి ముందుగా వెళ్ళాలంటే, బడిలోకి వెళ్ళాలంటే ముందు ఏం చేయాలి? అప్లికేషన్ పెట్టాలి, అడ్మిషన్ తీసుకోవాలి. కాబట్టి దేవుని బడిలోకి మనం వెళ్ళాలంటే అప్లై చేయాలి. ఎలాగ అప్లై చేయాలి? ప్రార్థన చేయాలి. నేను నీ దగ్గరికి నేను రావాలి ప్రభువా, నేను నీ దగ్గర నేను నేర్చుకోవాలి. అంచేత అది మనకు ఉండాలన్నమాట. అందుకని పర్సనల్ ప్రేయర్ ఉండాలి. నీ దగ్గర నాకు నేర్పించు అని అడిగితే అప్పుడు దేవుడు వద్దంటాడా? వద్దండు. ప్రతి ఒక్కరిని కూడా తీసుకుంటాడు ఆయన. ఎన్ని కోట్ల మందినైనా సరే ఆయన తీసుకుంటాడు. సాధారణంగా స్కూల్స్ లో కొన్ని అడ్మిషన్సే ఉంటాయి, క్లాస్కి 30 మంది అని ఉంటాయి. కాబట్టి అంతకంటే ఎక్కువ జాయిన్ చేసుకోకూడదు. దేవుని దగ్గర ఎంత మంది అయినా సరే జాయిన్ కావచ్చు. ఆయనను అడగచ్చు, ప్రభువా టీచ్ మీ అని. ఆయన సపోజ్ ఇక్కడ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వయసు వాళ్ళు ఉన్నారు. మరి సాధారణంగా సండే స్కూల్ ఉందనుకోండి, సండే స్కూల్కి ఒక వయసు ఉంటుంది. ఆ వయసులో పిల్లల్ని అక్కడికి పంపిస్తారు. మరి ఫస్ట్ క్లాస్ ఉందనుకోండి, ఫస్ట్ క్లాస్కో కొంతమంది వయసు. అలాగే మరి ఇక్కడ అందరము నేర్చుకుంటాం ఒక్క చోటే. మరి దేవుని వాక్యం ఎలా పనిచేస్తుంది? ఓన్లీ ఒక్క వ్యక్తికి లేకపోతే ఒక గుంపుకి, యవనస్తులకే బోధిస్తారు ఇక్కడ దేవుని యొక్క సంఘంలో కాదు. మరి ఎలా పనిచేస్తుంది వాక్యం? వాక్యం ఒకటే, చెప్పేవాళ్ళు ఒకలే, కానీ ఎలా పనిచేస్తుంది? ఎవరు నేర్పిస్తారు? పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. మీరు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఏదైనా ఆశించి వస్తారా? ఆశించకుండా వస్తారా? ఏం ఆశిస్తారు? ఏం ఆశించి వస్తారు? ఆశీర్వాదాలా? మరి ఇంకేం ఆశిస్తూ వస్తారు? ఎందుకు వస్తారు చర్చికి? ఏమా? దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. సరే, వస్తాం, దేవుని ఆరాధిస్తాం. గత వారం అంతా కూడా మనకు చేసిన మేళ్ళను బట్టి, కాపుదలను బట్టి దేవుని స్తుతిస్తాం, మంచిదే. మరి ఇంకేం వద్దా? ఆరాధించేసి చాలా. మరి అడగడానికి రామా? అడగమా? మనకేం కావాలో అడగమా? మీరు ప్రార్థన చేసినప్పుడు అడగరా? అడుగుతారు కదా. మరి నేర్పించు అని ఎవరిని అడిగారా? నేర్పించు, నాకు పలానాది నేర్పించు, పాటలు పాడడం నేర్పించు, వాక్యం చదవడం నేర్పించు, బోధించడం నేర్పించు, దేవుని యొక్క సన్నిధిలో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం నేర్పించు అని అడిగారా? అడగలేదా? కొంతమంది అడుగుంటారు. ఆశ ఉంటుంది, కానీ ఎవరేమనుకుంటారో, అడిగితే ఏమంటారో అని. నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి సాధారణంగా చాలా ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తూ ఉంటాం. కానీ కొంతమంది, మరి దావీదు ఎక్కడ నేర్చుకున్నాడు? ప్రత్యేకంగా ఎవరి దగ్గర నేర్చుకున్నాడా? మంచి మ్యూజిక్, మంచి మ్యూజిషియన్,
కీర్తనాకారుడు పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు. పాటలు పాడుతూ ఉంటుంటే ఏమయ్యేది? ఆయన పాటలు పాడితే ఏమా దురాత్మలు పారిపోయాయి. అంత శక్తి మరి మనకొద్దా? పాటలు పాడితే దెయ్యాలు పారిపోతాయా? అలాగే ఎప్పుడన్నా ప్రార్థన పాటలు ఎవరు పాడతారు? మీరు పాడతారా పాటలు? ఎవరు పాడతారు ఇక్కడ? పాటలు పాడేటప్పుడు మీరు ఎప్పుడన్నా సరే నేను పాట పాడితే దెయ్యాలు పోవాలి అని ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? చేస్తే మంచిదే, కానీ అటువంటి కోరిక ఉండాలి. ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోవాలి, నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలగాలి అని రావాలి. నేర్పించు ప్రభువా, నాకు నేర్పించు అని అడగ. దేవుని యొక్క ఆత్మ వరాలు ఉంటాయి కదా. కొంతమందిని ఉపదేశకులుగా, కొంతమందిని ఉపాధ్యాయులుగా, కొంతమందిని వాక్యం చెప్పేవారుగా, ఇలాగ రకరకాల వరాలు ఉన్నాయి సంఘంలో. ఇవన్నీ కూడా అవసరమే. కాబట్టి పాటలు పాడేవాళ్ళు ఉండాలి, వాక్యం చెప్పేవాళ్ళు ఉండాలి, తర్వాత ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు ఉండాలి, ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఉండాలి, ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఉండాలి. వీళ్ళందరూ అవసరం సంఘానికి. కాబట్టి ఏం చేయాలి? మాకు నేర్పించు, ఎవరో వస్తారు కాదు, మాకు నేర్పించు అని అడగాలి. అడగడం నేర్చుకోవాలి. దేవుడి దగ్గర అడగడం నేర్చుకుని మనం సాధారణంగా ఏం అడుగుతాం? నాకు మంచి ఉద్యోగం ఇవ్వు, మంచి చదువు ఇవ్వు, మంచి ఉద్యోగం ఇవ్వు, మాకు బైక్ ఇవ్వు, కారు ఇవ్వు, ఇవి అడుగుతాం. కానీ దేవునికి అవసరమైనవి మనం అడుగుతున్నామా? దేవుని మహిమపరచడానికి అవసరమైనవి మనం అడుగుతామా? కొంతమంది చాలా మంచి మంచి పాటలు పాడుతూ ఉంటుంటే ఎంత మంచిగా పాడుతున్నారో అనుకుంటాం. మంచిదే. ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో పాటలు పాడుతూ ఉంటారు, కొంతమంది హిందువులు పాడుతూ ఉంటారు, కొంతమంది ముస్లిమ్స్ పాడుతూ ఉంటారు, క్రిస్టియన్ సాంగ్స్. మరి క్రైస్తవులు పాడరా? తక్కువ, చాలా తక్కువ మంది పాడుతూ ఉంటారు. అంటే అరువు తెచ్చుకుంటారు అనమాట. వేరే చోట నుంచి తెచ్చుకుని మాకు క్రైస్తవులు ఎవరు పాడేవాళ్ళు లేరు, మీరు పాడండి అని. అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరైతే ఆత్మ నింపుదల కలిగి పాడే వాళ్ళు పాట క్రియ చేస్తారు. అందుకనే దావీదు యొక్క పాట కానీ లేకపోతే ఆ వాయిద్యం కానీ దెయ్యాలు పోయేటట్టుగా చేశాయి. అది అందుచేత కొన్ని పాటలు మనకి గుర్తుండిపోతాయి. ఆ పాట వింటే మన ప్రాణం తెప్పరిల్లినట్టు ఉంటుంది, మన ప్రాణం సంతోషించినట్టు ఉంటుంది. ఎందుకు? వాళ్ళు ఎంతో ప్రార్థనతోటి పాట పాడి ఉండాలి, అదన్నమాట. అందుకని ఎవరో వేరే వాళ్ళు వచ్చి పాడితే దాంట్లో ఏముంటది? జీవం ఉండదు అనమాట. ఆ యొక్క అనుభవంతో పాడిన పాటలు ఉండవు. కాబట్టి మనం ఏం చేయాలంటే పాట పాడేటప్పుడు మనం ఏం చేయాలి? నేర్పించి ప్రభువా, నేను పాడితే అనేక మంది మారాలి. డిఎల్ మూడీ గారు తెలుసా మీకు? డిఎల్ మూడీ గారు ఎంతమందికి తెలుసు? థ్యాంక్ యూ, వెరీ గుడ్. అయితే ఆ డిఎల్ మూడీ గారు ప్రసంగం చేసేటప్పుడు ఆయన వెనకాల కొంతమంది ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఏమని ప్రార్థన చేస్తూ ఉండేవారు? ఈ డిఎల్ మూడీ గారు ప్రసంగం చేస్తూ ఉంటుంటే ప్రజలు మారాలి అని ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ డిఎల్ మూడీ గారితో పాటు ఇంకొక బృందం ఉండేది. ఆయన ముందు పాట పాడాలన్నమాట. ఆయన పాట పాడితే ఆ తర్వాత డిఎల్ మూడీ గారు ప్రసంగం చేసేవారు. ఆ పాట ప్రజల్ని సిద్ధపరిచేది. అంటే నేను పాట పాడితే ప్రజలు వాక్యం కొరకు సిద్ధపడాలి, నేర్పించి ప్రభువా, అది రావాలి. అర్థమైందా అండి? పాటలు పాడేస్తాం, మంచిదే, కానీ ఆ పాట పాడేటప్పుడు దాంట్లో మన ఆత్మ దాంట్లో ఉండాలన్నమాట. అప్పుడు పని జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు వాక్యం మీ హృదయంలోనికి వెళ్తేనే పని జరుగుతుంది. అందుకనే యేసుక్రీస్తు కొన్నిసార్లు ఏమన్నాడు? వినగల చెవులు ఇవి ప్రభువా అంటాడు. వినగలవాడు వినును, చెవులు గలవాడు వినుగాక అంటాడు. ఇక్కడ అందరికీ చెవులు ఉన్నాయి, చెవుల్లోనే ఎవరు లేరు. ఒకవేళ ఈ పైది కనిపించకపోయినా కనీసం హోల్ అన్నా ఉంటుంది, కాబట్టి వింటారు. చాలా తక్కువ మంది, నేను అసలు చూడలేదు అసలు చెవులు లేని వాళ్ళని. మీరు ఎవరన్నా చూసారా చెవులు లేని వాళ్ళని? కొంతమంది ఉంటారు,
చెవులు లేని లేరని కాదు, కానీ అక్కడ చెవి గురించి మాట్లాడడం లేదు, వినగలిగే శక్తి కోసం మాట్లాడుతున్నాడు. వినగలుగును కాక అంటే మనందరికీ చెవులు ఉన్నాయి. వాక్యం విన్న తర్వాత 1 గంట తర్వాత అడిగామనుకోండి సమాధానం ఉండదు. ఏం చెప్తారంట? మంచి వాక్యం విన్నాం. ఏంటది అంటే చెప్పరు. ఎందుకు అలా జరుగుతుందంటే మనం లోపలికి వచ్చేటప్పుడు ప్రభువా నీ సన్నిధిలో నేనుంటున్నాను కాబట్టి వినడం నేర్పించు, గ్రహించడం నేర్పించు అని ప్రార్థన చేయాలి. అది మనకు అవసరం. ఎప్పుడైతే విన్నామనుకోండి, ఎప్పుడైతే మనం గ్రహించామనుకోండి, ఏం జరుగుతుంది? దేవుని వాక్యం ఏం చేస్తుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము, వాక్యము మన హృదయంలోనికి వెళ్తేనంట ఏమవుతుంది, ఎలాగెళ్తుంది అంటే ఎటువంటిదని చెప్పాడు అక్కడ? రెండంచుల ఖడ్గము వంటిదంట. లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్తే ఏం చేస్తుంది? ముందుగా వాక్యము హృదయంలోనికి వెళ్తుంది. హృదయంలోనికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? మార్పు తీసుకొస్తుంది. మార్పు కావాలి. మనందరం కూడా ఏదో విధంగా వాక్యం వినడం వల్లనే రక్షణ పొందాం. అంటే మనలో చేంజ్ వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించాం. అది జరగాలి. క్రైస్తవులు అయిన తర్వాత ఎదుగుదల, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కావాలి. ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కావాలంటే ప్రార్థన చేయాలి, అంటే అడగాలి, నేర్పించాలి. నేను మంచి క్రైస్తవుడిగా ఉండేటట్టుగా చేయి. మనం కొంతమంది గొప్ప గొప్ప భక్తుల గురించి చెప్పుకుంటాం. ఆ గొప్ప భక్తుడు ఎంత ప్రార్థన చేసేవాడు అని చెప్తా ఉంటాం. మీకు సూసన్న తెలుసా అండి? ఏం చేసేది ఆమె? ఎవరి గురించి ఏమ్మా? ఫ్యాన్ నాకు సౌండ్ వినపడడం లేదు. ఎవరి గురించి ప్రార్థన చేసేది? జాన్ వెస్లీ ఒక్కడేనా? ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు పిల్లలు. 12 మంది పిల్లల గురించి ప్రార్థన చేస్తూ ఉంటేనంట, ప్రార్థన మొదలెట్టి కంప్లీట్ చేసేటప్పటికి తెల్లవారిపోయేదంట. సో అందుచేత 12 మంది కూడా గొప్ప సేవకులు అయ్యారు. సో మీకు పిల్లలుంటే మీరు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, అడగాలి. ప్రవ్వా నేర్పించు, ప్రవ్వా పిల్లల కొరకు ప్రార్థన చేయడం నాకు నేర్పించు. ఆ సూసన్న గొప్ప భక్తురాలు. అంచేతే చాలా ఆమెకున్నటువంటి పిల్లలందరూ కూడా మంచి సేవకులుగా చేయబడ్డారు. కాబట్టి ముందుగా మనం ఎక్కడ జాయిన్ అవ్వాలి? దేవుని యొక్క బడిలో జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వడానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయని తర్వాత మనకు ఒక ఇన్స్ట్రక్టర్ ఉండాలి, టీచర్ ఉండాలి. ఆ టీచర్ ఎవరు? మనకి దేవుడు, యేసుక్రీస్తు. మనకి పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తాడనమాట. ఆదరణకర్తగా ఉన్నాడు కాబట్టి మనకి ఆయన బోధిస్తాడు మనకి, కదండి. మరి అలాగా బోధించినప్పుడు మరి దావీదు ఎలాంటి వాడయ్యాడు? దావీదు ఏమంటాడు చూడండి, 99వ వచనంలో. 99వ వచనంలో ఆయన ఏమంటాడు? నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అని అంటున్నాడు. ఆయనకి బోధించే వాళ్ళందరికంటే ఆయనకి మంచి జ్ఞానం ఉందంట. మరి అలాగని ఆయన బోధకుడు అయిపోయాడా? బోధకుడు అవ్వలే, కానీ చెప్తున్నాడు వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం నాకు ఉంది అని చెప్తున్నాడు అనమాట. అంటే ఎవరు నేర్పించారు ఆయనకి? దేవుడు నేర్పించాడు, దేవుడు ఇచ్చాడు. నా బోధకులందరికంటే ఎక్కువ జ్ఞానం నాకు ఇచ్చావు ప్రభువా అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడైతే దేవుని బడిలో మనం ఉంటామో బోధకుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి, అది నేర్చుకోవాలన్నమాట అండి. తర్వాత అందుకని మనకేం కావాలంటే మొట్టమొదటి మంచి ఇన్స్ట్రక్టర్, అంటే బోధకుడు కావాలి. బోధకుడు కదండి, టీచర్. ఇంకా మూడోది ఏంటంటే మత్తయి ఎక్కడ 33వ వచనంలోనే ఒక మాట చూస్తాం, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అది అప్పుడు నేను కడమట్టుకు నేను గాయకొందును అంటాడు కదండి. చివరి వరకు దాన్ని నేను గాయకొంటాను అనమాట. అది అటువంటి మార్గాల్లో ఆయన నడిపించమంటాడు. అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాల్లో ఇరుకు మార్గం,
విశాల మార్గం అని రెండు చూస్తాం. ఇరుకు మార్గము, విశాల మార్గము. మనం నడిచే మార్గం ఏంటి? మనం వెళ్ళే మార్గం ఏంటి? విశాల మార్గమా, ఇరుకు మార్గం? ఇరుకు మార్గంలో మనం ఉన్నాము. ఇరుకు మార్గంలో ఉన్నాం కాబట్టే మనకి అనేకమైనటువంటి శ్రమలు క్రైస్తవులకి అనేకమైనటువంటి శ్రమలు మన ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా ఎక్కడ చూసినా సరే క్రైస్తవులు హింసించబడుతున్నారు. ఎందుకోసమో ఒకే ఒక కారణము, యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు అని అంతే. మా దేవుళ్ళు పనికిరారా, మా దేవుళ్ళు విగ్రహాలా అని వాళ్ళు అనుకొని నిజమైనటువంటి దేవుడి మీదకే వాళ్ళు దాడి చేస్తున్నారనమాట. వ్యతిరేకం. సాతానుడు ఎప్పుడు కూడా వ్యతిరేకే. సాతానుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా మనుషుల్ని తయారు చేస్తూ ఉంటాడు. అందుకనే మనము ప్రవేశించిన మార్గం ఎటువంటిది? ఇరుకు మార్గం. విశాల మార్గంలో ప్రవేశించిన వాళ్ళు ఏం చేస్తారు? ఇలాగా కూర్చోరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వెళ్తా ఉంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు. వాళ్ళు ఏదైనా చేయొచ్చు. మనకు కొన్ని కట్టడలు ఉన్నాయి, కొన్ని ప్రవర్తన నియమావళులు ఉన్నాయి. ఆ నియమావళితోటి మనం నడుస్తాం. అందుచేత ఇరుకు మార్గంలో మనం ప్రవేశించాం. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఇరుకు మార్గము జీవమునకు పోయే మార్గము. అది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అదన్నమాట. ఇంక తర్వాత ఇంకోటి ఏంటి? 4వది చివరి వరకు కదండి. నేను దాని 33లో కడమట్టుకు వాటిని గైకొందును. కడమట్టుకు మనం ఏం చేస్తున్నాం? వాగ్దానం చేస్తున్నాం. దావీదు వాగ్దానం చేస్తున్నాడు దేవునికి, నేను కడమట్టుకు దాంట్లో ఉంటాను అని చెప్తున్నాడు. ఉన్నాడా? మరి ఉన్నాడు కదండి. కడమట్టుకు తాను ఉన్నాడు, ఎక్కడ కూడా తప్పిపోలేదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, నేర్పించి ప్రభువా, నేను కడమట్టుకు జీవితాంతం నీ యొక్క వాక్యంలో నేను ఉండేటట్టుగా నాకు నేర్పించు అని అడగాలి. సాధారణంగా ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే వెచ్చని స్థితి, చల్లని స్థితి, నిలువెచ్చని స్థితి, మూడిట్లో ఒకటి కోరుకోమంటాడు కదా. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. ఎలాగుండద్దు? నిలువెచ్చని స్థితి ఉండద్దు, మనందరికీ తెలుసు. కానీ ఆటోమేటిక్ గా నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతాం. ఎలా వెళ్ళిపోతాము అంటే, పర్లేదులే, ఇవాళ వెళ్ళకపోతే పర్లేదు, దేవుని వాక్యం వినకపోతే ఏం పర్వాలేదులే, ముందు నా ఫ్రెండ్తో వెళ్ళొద్దాం, లేకపోతే ఇంకొక పని చేద్దాం. ఇలాగా చాలా విషయాల్లో సాతానుడు ఏం చేస్తాడు? పర్వాలేదు, ఇంతమందిలో నువ్వు ఒక్కడు వెళ్ళకపోతే పాస్టర్ గారికి ఏం తెలుస్తుంది, ఏం పర్వాలేదు అనుకుంటాడు. కానీ పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాగ్దానం చేయాలి దేవునికి, ప్రభువా నేను చివరి వరకు నేను నీ కుమారుడిగా కుమార్తెగా ఉంటాను అని మనం ప్రామిస్ చేయాలి, వాగ్దానం చేయాలి. అది ఎక్కడ కూడా ఇప్పుడు రాజ్యాంగం ముందు మనం చేయి చేయాల్సిన అవసరం లేదు. మన హృదయంలో మనం చేసుకోవాలి. కానీ ఏమడగాలి? నేను చివరి వరకు ధైర్యంగా, మరి విశ్వాసంగా, ప్రార్థనతో ఉండేటట్టుగా నాకు నేర్పించు అని అడగాలన్నమాట. సరేనండి. తర్వాత ఇంకా ఏమంటాడంటే, డిఎల్ మూడీ గారు ఏమంటారంటే, వాక్యము జ్ఞానం పొందడానికి ఇవ్వలేదంట. మరి ఎందుకు ఇచ్చాడు? చేంజ్ అవర్ లైఫ్స్, మన జీవితాలు మార్చబడాలి. క్రైస్తవులుగా మనం అయిన తర్వాత మన జీవితం మార్పు కనిపించాలి. ఏమంటాడంటే, పాతవి గతించానో సమస్తము కొత్తవాయను. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం అంగీకరించామో, పాత అలవాట్లు, పాత ఆచారాలు, పాతవన్నీ కూడా తీసివేయాలి, కొత్తవి నేర్చుకోవాలి. క్రీస్తు యందు మనం నూతన సృష్టి. మనము నూతన సృష్టి కాబట్టి నూతనంగా కనిపించాలి, కొత్తదనం కనిపించాలి. మన ముఖం చూస్తే ఈమె క్రైస్తవురాలు, మన ముఖం చూస్తే ఇతడు క్రైస్తవుడై ఉండాలి అని రావాలి. అంతేకాని మనల్ని ఇంకొకలాగా అనుకోకూడదు. అలాగంటే ఆ చేంజ్ అనేది కనిపించాలి. యేసుక్రీస్తుని ఎలా గుర్తుపెట్టారు చెప్పండి? ఆ రోజుల్లో అందరికీ గడ్డాలు ఉండేవి కాబట్టి ఎవరెవరో తెలియదు.
కాబట్టి ఆ సైనికులు వచ్చారు. సైనికులు వచ్చి గుర్తు పెట్టారు కదా. ఎవరో దానికి సహాయం చేసినాడు, ఎవరు? యూదా ఇస్కరియోతు సహాయం చేశాడు. కానీ మరి కొన్నిసార్లు చూస్తాము ఏంటంటే, ప్రార్థన చేసిన ముఖం ఎలాగుంటది, ప్రార్థన చెయ్యని ముఖం ఎలాగుంటది గుర్తుపడతారా? గుర్తుపట్టలేరండి. వాక్యం చదివిన ముఖం ఎలాగుంటది, వాక్యం చదవని ముఖం ఎలాగుంటది అనేది మీరు ఒకసారి చూస్తే ఇతరులు చెప్తారు. మనకు తెలియదు, మన మొహం మామూలుగా ఉంటుంది, చిన్నప్పటి నుంచి ఒకేలాగా ఉంది కదా అనుకుంటాం. కానీ ఇతరులు చెప్తారు ఏమనంటే, నీతో మాట్లాడినప్పుడు నా హృదయం ప్రశాంతంగా ఉంది, నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఇంకా వినాలనిపిస్తుంది, నాకు రోజులో ఒకసారైనా సరే నీ దగ్గర మాటలు వినాలనిపిస్తుంది అని అంటే అర్థం ఏంటి? మీ దగ్గర ఏమున్నట్టు? దేవుని సన్నిధి ఉంది. దేవుని మాటలు మాట్లాడితేనే సమాధానం ఉంటుంది. దేవుని మాటలు మాట్లాడకపోతే సమాధానం ఉండదు. కాబట్టి యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్, మేక్ మీ యాజ్ ఎ వెపన్ టు గివ్ పీస్ అంటూ మెనీ. మరి మీకు మదర్ తెరీసా తెలుసు కదా మీకు. మదర్ తెరీసా ప్రార్థన చేస్తుంది ఏమనంటే, ప్రభువా నేను అనేక మందికి శాంతిగా ఉండాలి, నేను సమాధానంగా ఉండాలి, దేశాల మధ్య నేను శాంతి సమాధానాన్ని కలిగించాలి అని ప్రార్థన చేసేది. అందుకనే ఆమెకి ఏమొచ్చింది? టైటిల్ ఏమొచ్చింది? ఏమొచ్చిందమ్మా తెలీదా? శాంతి దూత. సరే, ఇంకా నోబెల్ ప్రైజ్ రాలేదు ఆమెకి? నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది ఆమెకి, శాంతి బహుమానం వచ్చింది అనమాట. ఎందుకు? ప్రజల అంటే అనేక మంది మధ్య ఆ శాంతిని సమాధానాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి ఆమెకు నోబెల్ శాంతి పురస్కారం దొరికింది, ఆమె చేసిన మాట అనమాట. అందుకనే నెహ్రూ అంటాడు ఆమె గురించి, ఆమెకి అవార్డు ఇచ్చినప్పుడు అంట ఎలా కనిపించిందంటే తెలుసా? ఒక అబాండన్ చిల్డ్రన్ అంటే వదిలేసిన ఒక బాబుని లేకపోతే పాపని ఎత్తుకున్నట్టు అనిపించిందట. అంటే ఆమె అంతగా తగ్గించుకుంది. తెలుసా మీకు ఆమె ఎంత కాస్ట్లీ శారీ కట్టేదో? ఎంత శారీ ఖరీదు ఎంత ఉండేది ఆమెకి? 1000 రూపాయలు ఉంటుందా? 1000 రూపాయలు కూడా ఉండదా అండి? తెలుసా మీకు? 50 రూపాయలు ఆమె కట్టుకునే శారీ. మరి ఆమె ఎక్కడ పడుకుని ఉండేది? నోబెల్ శాంతి బహుమానం పొందింది, భారతరత్న. ఆమె ఇల్లు ఎలాగుండేది, ఆమె పడుకునే స్థలం ఎలాగుండేది ఏమన్నా చెప్పగలరా? చదివారు ఎక్కడన్నా? మీరు చదవకుండా ఎలాగొచ్చారు నాకు అర్థం కావట్లే. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చదవకపోతే ఎలాగా? మీకు టైం లేదు కదా, ఉద్యోగం 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 అంతే, లేదా సెల్ ఫోన్ తీసుకుని చూడాలి. ఆమె పడుకునే మంచం లేదు, కింద చాపేసుకుని ఒక దాని మీద ఒక దుప్పటిగా పెట్టుకొని పడుకునేదంటండి. పొద్దునే లేచి ఆమె బకెట్లో ఆమె బట్టలు వేసుకుని ఆమె ఉతుక్కునేది. అంత సింపుల్ లైఫ్ ఆమె లీడ్ చేసింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. అది ఆమె యొక్క జీవనం. తగ్గించుకుంది. అంత తగ్గింపు ఉంది కాబట్టే మరి ఇంకొక మరి మదర్ తెరీసా వచ్చిందా అదే సంస్థ నుండి? అటువంటి సేవ చేసే ఆమె వచ్చిందా? రాలేదు కదా. ఆమె ఏం చేసింది? ఏం చేసేది ఆమె? నోబెల్ అసలు మదర్ తెరీసా గురించి ఎంతమందికి తెలియదు? తెలియని వాళ్ళు ఉన్నారా? మొదట అడగాల్సిన ప్రశ్న ఇది. మీకు తెలుసు అనుకుని నేను ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. మదర్ తెరీసా ఒక విదేశీయురాలు. ఆమె మన దేశానికి వచ్చి కోల్కతాలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూసింది. అక్కడ ఎలాగుంటారో తెలుసా ప్రజలు? కోల్కతాలో రోడ్డు మీదే పుడతారంట, రోడ్డు మీదే చచ్చిపోతారు. వాళ్ళకి ఇల్లు అనేది ఉండదు. అంటే పేదవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆమె సేవ చేయడానికి.
ఆమె అసలు టీచర్గా వచ్చింది, కేథలిక్ సంఘంలో, కేథలిక్ స్కూల్లో టీచర్గా వచ్చింది. వచ్చి ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే దేవుడు పిలిచాడు, నా సేవకురా అని. ఆమె వెంటనే ఒబే అయింది, వెళ్ళింది, సేవ చేసింది, నేర్పించింది. ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క పిలుపు ఏంటంటే, ఎవరైతే హాస్పిటల్స్ లో చనిపోతాడో ఇంక మన అవసరం, పక్కన పడేయండి, రోడ్డు మీద పడేయండి అన్నటువంటి వాళ్ళని తీసుకుని వెళ్ళి కొన్ని సంవత్సరాలు బతికేటట్టుగా చేసింది ఆమె. ఆ సేవ చేసేటప్పటికి అంతమంది ఎలకలు, పందికొక్కులు వచ్చి వాళ్ళ గాయాలను కొరికి తింటుంటే అలాంటి వాళ్ళని తీసుకెళ్లి ఆమె చూసి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు బతికేటట్టుగా చేసింది. తన ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కుష్టి వ్యాధిగ్రస్తులు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు వాంతి చేసుకుంటే చేతులు పట్టుకొని చేసింది ఆమె. ఊహించగలరా? అక్కడ ఎక్కడ కట్టింది? కోల్కతాలో. అంటే ఆ కాళికాలయం పక్కన కట్టుకుంది. కాబట్టి చాలా మంది కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ కలెక్టర్కి ఫిర్యాదు చేసినప్పుడు సరే వెళ్దాం నాన్న తీసుకొని వచ్చాడు. ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. ఒక కుష్ఠరోగి వాంతి చేసుకుంటుంటే అక్కడ బౌల్ ఏమి లేక చేయి పట్టింది. కుష్ఠరోగిని ముట్టుకుంటారు ఎవరన్నా? ముట్టుకోము, డబ్బులు వేయాలంటే ఇలా వేస్తాం కదా, ముట్టుకుంటే ఎక్కడ మనకు వచ్చేస్తుంది. నిజమే, కొన్ని కుష్ఠరోగాలు అంటుకుంటాయి, కొన్ని అంటుకోవు. అయితే కలెక్టర్ అడిగాడంట, నీ తల్లి నీ చెల్లి అలా చేస్తుంది అనుకుంటే అప్పుడు ఈమెని ఇక్కడి నుంచి తరిమేస్తా అన్నాడంట. అప్పుడు వాళ్ళందరూ నోరు మూసుకుని వెళ్ళిపోయారు. అందుకనే ఇప్పటి వరకు కూడా ఆ కాళికాలయం పక్కనే ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ఉంటుంది. సో ఆమె సంస్థ అనమాట అది. కాబట్టి అంత గొప్ప సేవ చేయగలిగింది ఆమె. ఎందుకు అంటే ఆమె అంతా తగ్గించుకొని ఆమె అంటదన్నమాట, టీచ్ మీ ఓ గాడ్. అడగదా? చెప్పండి, ఎవరన్నా ఒక మన సొంత బంధువులు వాంతి చేసుకుంటేనే చేయి పట్టం కదా. మరి అలాంటి ఆమెకి ఎంత తగ్గింపు రావాలి, ఆమె ఎంత ప్రార్థన చేసి ఉండాలి, ఏం అడిగి ఉండాలి. ఇలాంటి వాళ్ళకి నాకు వాళ్ళకి సేవ చేయడానికి నాకు నేర్పించి ప్రభువా అని అడిగేది ఆమె. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో వాళ్ళకి సేవ చేయడము. కొంతమందిని చూస్తే కొంతమంది ఉంటారు, రోడ్డు మీద చాలా మంది పిచ్చోళ్ళలాగా ఉంటూ ఉంటారు. వాళ్ళకెళ్ళి సువార్త చెప్పడానికి మనకు భయం వేస్తుంది. ఏంటంటే వాళ్ళు ఏమంటారో అని భయం. కానీ అటువంటి వాళ్ళకి సువార్త చెప్పగలిగేటట్లుగా మనం ప్రార్థన చేస్తే, మనం అడిగితే దేవుణ్ణి అటువంటి మనసిస్తాడు. అప్పుడు మనం బోధించగలం. ఇంకా తర్వాత ఇంకేమంటాడంటే యాకోబు 1:22 చూడండి దయచేసి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. యాకోబు 1:22 చూస్తాము. కాబట్టి మనం వింటున్నాం, మంచిదే, కానీ ఎలాగ ఉండకూడదు అంటున్నాడు? మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు అంటున్నాడు. ఎందుకు మనం మోసపుచ్చుకుంటున్నామా? వినడం మంచిదే కదా, కానీ మార్పు అనేది రావాలి. ఆ మార్పు అనేది కొరకు అడగాలి. ప్రభువా, నేను ప్రతి వారం నేను వాక్యం వింటున్నాను, కాబట్టి నాకు మార్పు దయచేయి. టీచ్ మీ హౌ టు బిహేవ్ విత్ పీపుల్. ప్రజలతోటి మాట్లాడడం నాకు నేర్పించు, ప్రజలతోటి సమాధానంగా మాట్లాడడం నేర్పించు, ప్రజలతోటి శాంతియుతంగా మాట్లాడడం నేర్పించు. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళతో బాగా మాట్లాడతారు, కానీ ఇంట్లో వాళ్ళతో అస్సలు మాట్లాడరు. కొంతమంది వాళ్ళతో కసుబుసుమని ఉంటారు ఇంట్లో వాళ్ళతోటి. బయట వాళ్ళతో మాత్రం ఎంత స్మూత్గా, ఎంత శాంతియుతంగా మాట్లాడతారో. ఇంట్లో వాళ్ళంటే లోపలికి అడుగు పెట్టగానే ముఖం కంద గడ్డలా చేసుకొని కోపంగా ఉంటారు. ఎవరినున్నారు అలాగా? మొట్టమొదట కుటుంబాన్ని ఇచ్చింది మనకే. కాబట్టి ఆ కుటుంబం మొట్టమొదట ప్రేమించాలి. ఆ కుటుంబంలో మనం ప్రేమించలేకపోతే బయటికి వెళ్ళి ఏం చెప్తాం? కాబట్టి కుటుంబంలో ప్రతి ఒక్కరితోటి సమాధానంగా ఉండాలి. కొంతమంది అక్కా చెల్లెలు మాట్లాడుకోరండి, అన్నదమ్ములు మాట్లాడుకోరు. బయటికి వెళ్ళి మీరు మాట్లాడుకోమని, సమాధానం ఉండమని ఎలా చెప్తాం? చెప్పలేం కదా. అందుకని సమాధాన పడాలి. మా స్కూల్లో అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని అడుగుతూ ఉంటాను, ఎరే మీరు కొట్టుకోకుండా ఎప్పుడన్నా ఉంటారా అని. ఎప్పుడు కొట్టుకోవడమే. ఒక అక్క చెల్లెలు ఇద్దరే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు
ఒక అమ్మాయి బీఫార్మసీ చేస్తుంది, ఒక అమ్మాయి బీటెక్ చేస్తుంది. ఇప్పటికీ మాట్లాడుకోరు. అలాగున్నారు. మరి ఇక్కడ ఎవరన్నా అలాగున్నారేమో తెలియదు కానీ ఒకవేళ అలాగుంటే మాత్రం తప్పు. ఎందుకంటే ఈ జీవితంలో మీకు అక్కగా కానీ చెల్లిగా కానీ వాళ్ళే కదండి. ఇంకెవరిని ఉంటారా? అన్నగా కానీ తమ్ముడుగా కానీ వాళ్ళే ఉంటారు. ఇంక మళ్ళీ ఇంకెవరిని ఉంటారా? ఉండరు కదా. కాబట్టి సొంత తమ్ముడిని, సొంత చెల్లిని, సొంత అక్కని ప్రేమించిన వాళ్ళు బయట వాళ్ళని ప్రేమిస్తారు. దేవుడు అంటాడు కదా, మీరు కనబడే వాళ్ళని ప్రేమించిన వాళ్ళు కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది మోసమే కదా. కాబట్టి అలా మోసం చేసుకోవద్దు అంటాడు. మీరు వినువారు మాత్రమై ఉండక అంటాడు కదా. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. వాక్యం వింటే ఎందుకు యేసుక్రీస్తు దేవుడు అంటాడు, దేవుడు కయ్యన్ని అడిగాడు. ఏమడిగాడు? కయ్యన్ని దేవుడు ఏమడిగాడు? నీ సహోదరుడు ఎక్కడా? తమ్ముడు ఏం చెప్పాడు? అన్న ఏం చెప్పాడు? కాపలవాడినా? నేను సెక్యూరిటీ గార్డ్ నా తమ్ముడికి. నేను అడుగుతూ ఉంటాను. సపోజ్ తమ్ముడు వస్తాడు, అన్న రాడనుకోండి స్కూల్కి, ఎరా మీ అన్నయ్యడి? నాకు తెలియదు అంటాడు. ఒక చిన్న ఇల్లే, దాంట్లో అన్న ఎక్కడున్నాడో తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు. ఒక 100 రూములు ఉంటే పోని అనుకోవచ్చు, నాకు తెలియదు అంటాడు. సో ఆ బుద్ధి, కయ్యని బుద్ధి మనందరికీ ఉందన్నమాట కదా. సో ఏంటంటే లెక్క అడుగుతాడు, నీ తమ్ముడు ఎక్కడా? నీ తమ్ముడు రక్షణ ఏది? మీ తమ్ముడు లేకపోతే మీ అన్న, మీ అక్క, మీ చెల్లి ఏరి, వాళ్ళకి రక్షణ ఉందా లేదా? నువ్వెందుకు వాళ్ళకి చెప్పలేదు అంటే, ఒక చోట అంటాడు భార్య గురించి అంటాడు, నీవు నీ భర్తని ఎలా మార్చొచ్చు అంట? వాక్యం చెప్పి మార్చొచ్చు అని ఉందా? ప్రవర్తన బట్టే మార్చొచ్చు. భార్య భర్తల గురించి అక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాడు. కానీ మీ తమ్ముడిని, మీ అక్కని, మీ చెల్లిని, తమ్ముడిని, అన్నని ఎలా మార్చొచ్చు? వాక్యం లేకుండానే మార్చవచ్చు. కాబట్టి ఎలాగా? మన ప్రవర్తన బట్టి వాడు మారతాడు. కాబట్టి మనం అడగాలి, ప్రభువా టీచ్ మీ టు బిహేవ్ ప్రాపర్లీ విత్ మై బ్రదర్, విత్ మై సిస్టర్ అని మనం అడిగితే దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. కాగా నా ప్రియులారా, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక. ఫిలిప్పీలకు ఎవరు రాశారు పత్రిక? ఎవరు రాశారండి? ఎవరు? పౌలు రాసినప్పుడు ఏమంటున్నాడు? నా ఎదుట మీరు విధేయత చూపించద్దు. మీరు నా ఎదురు అంతే కదండి. తల్లిదండ్రుల మధ్య ఎంత విధేయతగా ఉంటారు మీరు? చాలా విధేయతగా ఉంటారు. మిమ్మల్ని మించినంత అమాయకులుగా ఎవ్వరు ఉండరు తల్లిదండ్రుల ముందు. బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది కదా. ఈ మధ్యన ఎలాగుందంటే పరిస్థితి, ప్రస్తుతం యవనస్తులు కొంతమంది ఎలాగున్నారంటే, బయట ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, ఆఫీసులో ఒకలాగా 3 రకాల పాత్రలు వహిస్తారండి వాళ్ళు. 3 రకాలుగా ఎలా ప్రవర్తించడం వస్తుంది నాకు తెలియదు. చాలా మందిని గమనించి నేను చెప్తున్నాను అన్నమాట. ఎలా ప్రవర్తించగలరు ఇలాగా? యేసుక్రీస్తు యందు విశ్వాసం ఇచ్చిన వాళ్ళు ఒక్కలాగే ప్రవర్తించాలి. ఒకటే పద్ధతి, అంతే. దానికి వేరే పద్ధతులు ఏమీ కూడా ఉండవు. అంటే వేషధారణ అనేది ఉండకూడదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా దగ్గర మీరు ఎలాగైతే విధేయత కలిగి ఉన్నారో, మీరు మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందు కూడా, అంటే పౌలు గారు లేనప్పుడు కూడా మీరు అలాగే ఉండాలి. అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఎలా ప్రవర్తిస్తున్నామో అలాగే ఆఫీసులో ఉండగలమా? ఇంట్లో ఉండగలమా? రోడ్డు మీద ఉండగలమా? ఉండగలము అంటే యు ఆర్ గుడ్. ఉండలేము అంటే నేర్చుకోవాలి. ప్రభువా నాకు నేర్పించు, ఎక్కడైనా ఒకలాగే ఉండాలి నేను అని నాకు అడగాలి. యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి. నేర్చుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు అనమాట కదండి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకుంటకును తన దయా సంకల్పం నెరవేర్చుకై మీలో కార్యసిద్ధి కలుగ చేయి దేవుడే. అది
అంచేత మనం ఎప్పుడైతే మనం అడుగుతామో ప్రభువా నాకు నేర్పించని, దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంక తర్వాత ఆత్మీయమైనటువంటి అవగాహన మనకు ఉండాలండి. ఆత్మీయమైనటువంటి అవగాహన గురించి చెప్పాల్సి వస్తే ఫిలిప్ గురించి, కోశాది గురించి చెప్పాలి. కోశాధికారి తన యొక్క మరి రథంలో వెళ్తూ ఉంటాడు. తెలుసా మీకు ఎక్కడుంది అది? అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 26 నుంచి 40 వరకు చదివినట్లయితే తెలుస్తుంది. కోశాధికారి వెళ్తూ ఉంటాడు. వెళ్తా ఏం చదువుతూ ఉంటాడు? యెషయా గ్రంథం చదువుతూ ఉంటాడు. యెషయా గ్రంథం చదువుతుంటే అర్థం కాదు. మీకు ఎప్పుడైనా వాక్యం చదివినప్పుడు నాకు అర్థం కావట్లేదు అనిపిస్తుందా? మరి ఏం చేస్తారు ఆ టైంలో? ఏమా అర్థం కానప్పుడు ఏం చేస్తారు? వదిలేస్తారు కదా. తర్వాత పాస్టర్ గారిని అడుగుదామనో లేకపోతే కొంచెం బెటర్గా ఉన్నటువంటి వాళ్ళని అడుగుదామని అనిపిస్తుంది, మంచిదే. అయితే ఈ కోశాధికారికి కూడా అర్థం కావట్లేదు, పక్కన ఎవరు లేరు, వెళ్ళిపోతున్నాడు తన దేశానికి, ఇథియోపియాకి వెళ్ళిపోతున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడికి అవసరమైంది అక్కడ. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే ఫిలిప్పుని లేపాడు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళాడు, తనతో పాటు పరిగెడుతున్నాడు. ఆ రథంతో పాటు పరిగెడుతూ అడుగుతున్నాడు, ఏమని? నీవు ఏం చేస్తున్నావు అంటే, నేను చదువుతున్నాను, యెషయా గ్రంథం చదువుతున్నాను. మరి నీకు అర్థం అవుతుందా? అర్థం కావట్లేదు. ఎవరైనా ఉంటే కదా నాకు చెప్పడానికి, నాకు అర్థం చేసుకోవడానికి అంటే ఆ ఫిలిప్ చెప్పాడు, అర్థం చేశాడు, అర్థం అయ్యేటట్టుగా చెప్పాడు. ఆ తర్వాత తనలో వచ్చిన మార్పు ఏంటి? కోశాధికారిలో ఏం మార్పు వచ్చింది? ఆ మార్పు చెప్పాలి. అప్పుడు మీరు చదివారని నాకు తెలుస్తుంది. ఏమా బాప్తిస్మం తీసుకున్నాడు కదా, అగో అక్కడ చెరువు ఏదో ఉంది కాబట్టి నాకు బాప్తిస్మం ఇవ్వు. అది వాక్యం చేసేది, అది పరిశుద్ధాత్ముడు చేసేది అది. అందుకని నేర్పించాలంటే ఎవరు నేర్పిస్తారు? దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి కొత్తగా ఉద్యోగంలోకి వెళ్ళే వాళ్ళు, ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అడుగుతారు కదా. అడగడానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తారు. ప్రభువా వాళ్ళు ఏం అడుగుతారో నాకు తెలియదు, వాళ్ళకి సరైనటువంటి సమాధానాలు చెప్పడానికి నాకు నేర్పించు అని అడుగుతారు కదా. అప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా ఆ ఉద్యోగాన్ని పొంది ఉండొచ్చు. కాబట్టి ఈ ఫిలిప్ కోశాధికారి విషయంలో ఏంటంటే, నాకు నేర్పించకుండా ఎలా తెలుస్తుంది? అది తన కోశాధికారి వేసే ప్రశ్న. అలాగే మనం అడగకుండా మనకి రాదు, నేర్చుకోవడానికి అడగాలి కదండి. తర్వాత 34వ వచనంలో మనం చూస్తాము, అదే కాదు 34 అంటే 199వ కీర్తనలో 119 34, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నాకు బుద్ధి దయచేయమంటున్నాడు. అప్పుడు ఏం చేస్తానంట? నా పూర్ణ హృదయంతో నేను దాన్ని ప్రకారము నడుచుకుందను. మనకు తెలియాలి, మనకి దేవుని యొక్క వాక్యం తెలియాలి. వాక్యం తెలిస్తే అప్పుడు ప్రభువా నీ వాక్య ప్రకారం నేను నడుచుకుంటాను. మనలో చాలా మంది బైబిల్ పూర్తిగా చదివేసిన వాళ్ళు ఉండొచ్చు కదండి. చాలా మంది చదివి ఉండొచ్చు, చదివేశాం కానీ మనకు అర్థం కాదు. కాబట్టి చదవాలి, రోజుకి ఇన్ని వచనాలు చదవాలి, ఇన్ని అధ్యాయాలు చదవాలని పెట్టుకుంటారు. ఆ బైబిల్ ప్లాన్ కంప్లీట్ చేసేసి ఉండొచ్చు, మంచిదే. కానీ అర్థం అవ్వాలి కదా. దాదాపు 2000 సంవత్సరాల నుంచి బైబిల్ గ్రంథం మనతో ఉంది అంటే ఎందుకు ఇంకా కొత్తగా ఉంది అంటే కారణం, మీరు ఒకసారి నోవెల్ ఏదైనా చదివారనుకోండి, మళ్ళీ మళ్ళీ చదువుతారా? ఒకసారి చదివితే అయిపోయింది, స్టోరీ తెలిసిపోయింది, ఇంక పడేస్తాం పక్కన. కానీ బైబిల్ మరి ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతూ ఉంటుంటే ఇంకా కొత్త కొత్త విషయాలు వస్తా ఉన్నాయి, నేర్పుతా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనకి నేర్పుతాను, కొత్త కొత్త ఆలోచనలు ఇస్తా ఉన్నాడు. మీకు వచ్చినటువంటి ఆలోచనలు నాకు రాకపోవచ్చు, నాకు వచ్చినవి మీకు రాకపోవచ్చు, కానీ నేర్పిస్తున్నాడు కదా. కాబట్టి ఆ నేర్పడం అనేది దేవుని చేతిలో ఉంది. కాబట్టి మనం దేవుడిని అడగాలి. అదే ఇక్కడ ఏంటంటే ఏమంటున్నాడు ఇక్కడ, నేను దాని ప్రకారము నడుచుకొందను. అది ఈ కీర్తనకారుడు చేస్తున్న పని అన్నమాట అండి. ఆ తర్వాత మరి కొన్ని విషయాలు మనం చూడాలి ఇక్కడ. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాల్లో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చే. అందుకని మన సొంత బుద్ధి, కొన్నిసార్లు మన సొంత బుద్ధి ఆధారం చేసుకుని ఏం చేస్తా ఉంటాం, పొరపాట్లు చేస్తూ ఉంటాం. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఎందుకు ఇంత ఏదో పని చేశాను,
ఎవరినైనా సలహా తీసుకోవాల్సిందే, ఎవరైనా అడగాల్సిందే అని అనుకుంటా ఉంటాం. కానీ నిజంగా మంచి సలహా చెప్పేవాళ్ళు ఎవరు? నిజమైన స్నేహితుడు ఎవరు? దేవుడే. తన వాక్యం ద్వారా మనకి బోధిస్తాడు. అందుకనే ఇందాక చెప్పాను కదా, మీరు వచ్చేటప్పుడు ఒక ఉద్దేశంతో రావాలి. వాట్ ఆర్ యు గోయింగ్ టు టీచ్ మీ ద లార్డ్? నాకు ఏం బోధించబోతున్నావు ప్రభువా? నాకు ఈ సమస్య ఉంది, నాకు దీనికి జవాబు దయచేయి. వాక్యం ద్వారా నాతో మాట్లాడు. వాక్యంతో మాట్లాడితే నేను చేస్తాను. చాలా విషయాల్లో కొన్నిసార్లు మనం సరైన నిర్ణయాలు తీసుకోలేము. కాబట్టి ఏం చేయాలంటే దేవునికి అప్పచెప్పాలి. ప్రభువా, టీచ్ మీ ద రైట్ పాత్, సరైన మార్గాన్ని నాకు నేర్పించు అని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మరి నేర్పిస్తాడనేటువంటి విషయం మనకి ఏముండాలి? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుడు నాకు నేర్పిస్తాడని. అప్పుడు సక్సెస్ఫుల్ గా మనం సరైన మార్గంలో నడుస్తాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటే స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు నమ్మకం ఉంచితేనంట నీ త్రోవలను సరాలము చేయును అని అంటాడు. కొన్ని విషయాలు అంటే మ్యారేజ్ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, చదువుల విషయాల్లో కానీ ఇంటర్మీడియట్ అయిపోతుంది. తర్వాత ఏం చేసుకోవాలో తెలియదు. ఇష్టం వచ్చింది ఫ్రెండ్స్ చెప్పింది చేసుకుంటారు. కానీ తర్వాత చాలా కష్టం అయిపోతుంది. మారలేరు, డిగ్రీలో చేంజ్ అవ్వలేరు, అదే కంటిన్యూ చేయాలి. కాబట్టి కష్టం అయిపోతుంది. అందుకని మొట్టమొదటే సరైనటువంటి మార్గాన్ని తీసుకోవాలి. మన జీవితంలో సరైనటువంటి మార్గం రావాలంటే దేవుని వాక్యానుసారంగా ఎవరైతే బోధిస్తారో వాళ్ళ ఆలోచన తీసుకోవాలి. అదే నేను చెప్పేది. అది మీ తల్లిదండ్రులు కావచ్చు, కాపరి కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన ఎవరైనా సరే ఆత్మీయమైనటువంటి విషయం, ఆత్మీయమైనటువంటి సంబంధమైనటువంటి వ్యక్తి కావచ్చు. అలాంటి వాళ్ళ సహాయం తీసుకోవాలి. అందుకని అంటాడు అనమాట, దేవుని యందు విశ్వాసం ఉంచితే ఏంటి? మన మార్గాలు సరళం చేస్తాడు. ఇంక తర్వాత కొన్ని విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాలి. అంటే మనం కొన్నిసార్లు మన మాటను బట్టి కొంతమంది మన స్నేహితులు అవుతారు, మన మాటను బట్టి కొంతమంది మన శత్రువులు అవుతారు. కాబట్టి ఏం నేర్చుకోవాలి? టీచ్ మీ హౌ టు స్పీక్, ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి కదండి. తర్వాత కొంతమందితోటి మాట్లాడాలి, కొంతమందితో మాట్లాడకూడదు. ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడితే మన పరువు పోతుంది. అంచేత అక్కడ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఏంటి? మనము ఎక్కడ ఎవరితో మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఎక్కడ ఎంతసేపు ఉండాలి, ఎక్కడ ఎంతసేపు ఉండకూడదు అనేటువంటి విషయాలు నేర్చుకోవాలి. అది సంగతి. ఎప్పుడైతే అలా నేర్చుకున్నామో మనల్ని అందరూ మెచ్చుకుంటారు. ఇతరులు మెచ్చుకున్నారని కాదు, కానీ మనకి సాటిస్ఫైడ్గా ఉంటాము. దేవునికి మనము మంచి లెక్క అప్పచెప్పే వాళ్ళగా ఉంటాం. అది కాబట్టి మనం నేర్చుకున్న విషయాల్లో మెయిన్ ఏంటి? టీచ్ మీ, అది అడగాలి. మీకు ఈ జీవితంలో ఏదైనా కావచ్చు, నాకు నేర్పించు ప్రభువా. మీకు పాటలు కూడా ఉన్నాయి కదా, నేర్పుమయ్యా అని పాట ఉంది కదా కదా. మరి అలాంటివి అంటే ఏం కావాలి, ఏం నేర్పించాలి? ఈ లోకంలో మనం జీవించాలంటే దేవుని యొక్క సహాయం లేకుండా మనం జీవించలేం. కాబట్టి ప్రభువా నాతో ఉండు. యోసేపుకి ఎలాగున్నావు? యోసేపు అంత గొప్పవాడు ఎలాగయ్యాడంటే దేవుడు అతనికి తోడుగా ఉండేను గనుక. కాబట్టి అది మనం నేర్చుకోవాలి. అప్పుడు మనం యోసేపు వలె, ఇప్పుడు రాజ్యాలు లేవు కానీ మనం ఉన్న ఫీల్డ్లో మనం ఉన్నతంగా ఉండేటట్టుగా దేవుడు చేయగలడు. ఓకే, దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.